మీరు ఈ ఫోటోలో చూస్తున్న పప్పి అయితే మిస్సింగ్. ఒక 6 మెంబర్స్ వచ్చి ఈ పప్పీని అయితే ఒక స్కూటీ మీద తీసుకొని వెళ్ళారు. 2 బైక్స్ వచ్చాయి. అండ్ ఈ బైక్స్ నెంబర్ ప్లేట్స్ అయితే మాకు సరిగ్గా కనబడట్లేదు. మేము ఒక సీసీ ఫోటేజ్లో తీస్తే ఇది మాకు దొరికింది. మేము ఇదే సీసీ ఫోటేజ్ తీసుకెళ్ళి హన్మకొండ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. మాకైతే ఈ పప్పిది ఒక వీడియో అయితే తీసుకెళ్ళినట్టు మాకు వీడియోలో అయితే సీసీ ఫోటేజ్లు అయితే ఉన్నాయి. అండ్ ఇది జరిగింది మాత్రం 1 జూలై నైట్ 11:30 అలా 11 ఆ మధ్యలో అయితే జరిగింది. దీన్ని వాష్రూమ్ కానీ ఇచ్చిపెడితే దాన్ని చూసి మరి అప్పుడు ఎప్పటి నుంచి చూస్తాలో తెలియదు, కానీ ఆ పప్పీని అయితే స్కూటీ మీద తీసుకొని వెళ్ళిపోయారు. మేము చెప్పేది ఏంటంటే ఈ పప్పి ఎక్కడైనా మీకు అవపడ్డా కూడా, మీకు ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి పెంచుతున్నా కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మా నెంబర్స్ ఇస్తాము. అండ్ మీరు ఒకవేళ మీరు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తే కూడా మేము ఏమనము. మేము హన్మకొండకి మళ్ళీ కంప్లైంట్ బ్యాక్ తీసుకుంటాము. మీ మీద కూడా ఏం కంప్లైంట్ అయితే ఫైల్ చేయము. మాకు ఆ బైక్ది నెంబర్ ప్లేట్ దొరకట్లేదు. ఒకవేళ మేము వేరే సీసీ ఫోటేజ్లో కూడా మాకు కంప్లైంట్ మేము రేజ్ చేస్తాము. ఇంకా మా హన్మకొండలో ఎక్కడెక్కడ సీసీ ఫోటేజ్లో మీరు వెళ్ళిన దారిలో మాకు ఇంకా సీసీ ఫోటేజ్లలో మీ నెంబర్స్ దొరికితే మాత్రము మేము తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్లిన వారు ఆ పప్పీని అయితే తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు. మీరు చూస్తున్నారుగా, అక్కడైతే స్కూటీ మీద తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ పప్పి అక్కడక్కడ తిరిగింది చాలాసేపు, వాష్రూమ్ వెళ్ళింది. దాన్ని చూసిళ్ళు అది పట్టనీయకుండా కూడా దాన్ని పట్టుకొని ఆ స్కూటీ తీసి ఇంకొకరు గ్లామర్ బైక్, అది గ్లామర్ బైక్ అనుకుంటా, ఆ బైక్ 2 బైక్స్ మీద అయితే వెళ్ళిపోయారు. సో ఇది మీరు ఎవరికైనా ఈ పప్పి తెలుసుంటే మాత్రం మాకు ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ.